వీళ్ళు అధికారంలోకి కేసీఆర్ అధికారంలోకి రావడానికి 1200 మంది వచ్చారు. రెడ్ల అధికారంలోకి రావడానికి అట్లా కొంత వచ్చారు మన జనమే. ఇప్పుడు బీసీల కోసం మీరు ఆత్మ బలిదానం చేసుకుని మేము అంగీకరిస్తాం. ఈసారి బీసీలే కాదు, బీసీలోంచి ఏ ఒక్క ప్రాణత్యాగం కూడా జరగకూడదు. ఈసారి మీరు చేయరు నాయన, మేము అధికారంలోకి పోతాం. అందుకోసమే మీడియా మిత్రులారా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అనే టాపిక్ తెచ్చింది. ఆ 42 తీసుకుంటాం, మిగిలిన 17 కూడా తీసుకుంటాం. మాకు ఇది కావాలి, అది కావాలి. రెండోది, భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ మెడకు కూడా రేపు పురితాడై కరుస్తుంది. ఇలా బీఆర్ఎస్ స్టాండ్ ఇప్పటిదాకా కేసీఆర్ నోట్లకని బీసీ అనే పదం రాలే. అంటే వీళ్ళందరూ కూడా ఒక తాను ముక్కలే. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లో పోయి కాంగ్రెస్ లోకి మారంగా రాము ఈ పుట్టలకి, నాగబాబు ఈ పుట్టలకి పోయి ఈ పుట్టలు పడితే విషయం పోతాది, దానికి పోతాది విషమే. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా ఈ అగ్రవర్ణాల నుంచి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అగ్రవర్ణాల నుంచి చెర నుంచి విముక్తి కావాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 8 స్థానాల్లో 8కి 8 ఓసీలకు ఇచ్చి బీసీలను అవమానం చేసిందో, ఈ కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చేటువంటి రోజు కూడా త్వరలోనే తెప్పిస్తారు ఈ బీసీ ప్రజలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఈ బీసీ ఉద్యమం ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు చేరే విధంగా బీసీ చేసి మరింత ముందుకు పోతా ఉంది. అలాగే మేము ఏం అడుగుతున్నాం ఈ ఉద్యమంలో? మా ఆత్మగౌరవం అడుగుతా ఉన్నాం. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తావు, మాకు అధికారం ఇవ్వమంటే సీట్లు అయ్యావు, మాకు వాటా ఇవ్వమంటేనే కొర్రీలు పెడతావు. అందుకోసమే మీతోటి కాదు, ఈ పార్టీలతో, ఈ అగ్రవర్ణ పార్టీలతోటి బీసీలకు న్యాయం జరగదు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పుడు అగ్రవర్ణాలంతా అసెంబ్లీలో ఒక్కటై వ్యతిరేకించరా లేదా? ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఆ ఎన్టీ రామారావు గారు కూడా ఒక్క ఉట్టగం పెట్టలే. పుంజాల శివశంకర్ గారు పోయి తిరుపతిలో సభ పెడితే భయపడి పెట్టిండు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ అగ్రవర్ణ పార్టీలకు మనకు విడాకులు జరుగుతున్నాయి. ఈ విడాకుల మహోత్సవంలో మేము ఘనంగా విడాకులు ఇస్తా ఉన్నాం అగ్రవర్ణ పార్టీలకు. ఈ వేదికని చెప్తా ఉన్నాం, మీ ఎన్ని ఓట్ల లెక్క పెడితే ఒక్కొక్క నియోజకవర్గంలో 7,000, 8,000 ఓట్లు ఉన్నాయి కదా. మీ ఓట్లు మాకొద్దు నాయన, రెడ్ల ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దు. మీ అంతా మీరుండి, మా అంతా మేముంటాం. ఇలా గ్రామాలలో అగ్రవర్ణాలు నామినేషన్ వేయడానికి కూడా భయపడతా ఉన్నారు. నామినేషన్ వేయడానికి కారణం ఏంటి? బీసీలు చైతన్యవంతమయ్యారు. బీసీలు ఎక్కడ కొడతారు? బీసీలు కొట్టే దెబ్బకు ఊర్లలో ఉన్నటువంటి ఆయనతో చెత్తలు కూడా పోతాము అనేటువంటి భయంలో ఉన్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాం సోదరులారా, మా ఓట్లతో మా భుజాల మీదకెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను, మా నెత్తుర్ని, మా ఆత్మగౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందున్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.